విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నేను గవర్నమెంటే, నా ఇద్దరు కొడుకులు గవర్నమెంటే, నా ప్రస్తుతం నా బిడ్డ కూడా గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ పీజీ. అంటే నేను ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలనే కోణంలోకి నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, సరే ఆ రోజుల్లో 100 రూపాయలు 200 రూపాయలు ప్రైవేట్ ఫీజులు కాలేజీ స్కూళ్ళల్లో పెడితే చదివించే వాళ్ళం. కానీ ప్రైవేట్ స్కూల్ కూడా తక్కువ అప్పుడు. అయినా కూడా చదివించవచ్చు కదా అని, ఇంగ్లీష్ మీడియం చదివించవచ్చు కదా అని అనుకున్నాను. కానీ నేను ఎందుకు అనుకున్నానంటే, అసలు మేము దళితులం, మాకు ఆస్తులు తక్కువ, లేదా మనకు సంపద తక్కువ, కష్టపడేది వచ్చిన దాంట్లో మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకు పెట్టి ఫీజులు కట్టి చదివించాలంటే మన నుంచి కాని పని. తినేదే కష్టం, సొంత ఇల్లు కూడా సరిగా ఉండవు. అందుకే ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టింది, ఒక క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టింది, ఎందుకంటే మంచి సౌకర్యం ఇంకేముంటుంది అని చెప్పి నేను ఆ దృష్టితోటే, అంటే ఈ దేశం కొరకు స్వాతంత్రం కొరకు ఎందుకు కొట్లాడినా బ్రిటిష్ వాళ్ళతో ఉంటే అయిపోయాయి కదా, ఎందుకు స్వతంత్రం రావాలి, ఎందుకు తెలంగాణ కావాలి అంటే ఈ స్వతంత్ర భావాలు అనేటివి మనిషిని స్వేచ్ఛనిస్తాయి, స్వేచ్ఛ గాలిని పీల్చుకుంటాయి. కనుక ఈ స్వతంత్రత అంటే ప్రభుత్వము మనది, ప్రభుత్వ స్కూల్లో చదివితే మనది అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. మా స్కూలు, మా టీచర్స్, మా గవర్నమెంట్, మేము చదువుకున్నదంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినవి ఏమన్నా ఉంటే కొట్లాడి సాధించుకోగలుగుతాం, ప్రైవేట్ స్కూళ్ళలో సాధించుకోలేము. సో ఇవన్నీ నేచర్ కూడా కొట్లాడి సాధించుకునే హక్కు ప్రభుత్వ స్కూళ్ళలోనే వస్తుంది. మాకు ఇవి లేవు, బల్లలు లేవు, టేబుల్స్ లేవు రాసుకోవడానికి, మాకు బడి పలకాలు లేవు అని కొట్లాడే హక్కు ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే. మా టీచర్స్ మాకు సరిగా లేరు, ప్రతి సబ్జెక్టుకు లేడు అని ఎవరిని అడుగుతాము? గవర్నమెంట్ని అడుగుతాం. సో దానివల్ల ఏమైపోతుందంటే ఒక స్ట్రగుల్ నేచర్ వస్తుంది. అందుకే ప్రభుత్వ స్కూళ్ళలో చదవడం వల్ల ప్రస్తుతం మనం లేని వాళ్ళం ఒకటి, ఆస్తి లేని వాళ్ళము, లేదా కులపరంగా కూడా వెనుకబడ్డ వాళ్ళము. కనుక మన ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని నా పిల్లలకి నేను అదే నేర్పిన. 5వ తరగతి వరకు చదివిన తర్వాత మన గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించచ్చు, వద్దు ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలా, మీకు అప్పుడైతేనే పేరు వస్తుంది మీకు అని చెప్తే నా కొడుకులు ఇద్దరు ప్రభుత్వ స్కూల్లో చదివి, కాలేజీలు ప్రభుత్వమే, డిగ్రీ కూడా ప్రభుత్వమే హైదరాబాద్లో, తర్వాత యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎందుకు నా కొడుకు కూడా అదే అలవర్చుకున్నాం, మా నాన్న కూడా అదే స్కూల్లో చదివిండు. కాలేజీ కూడా మేము ఇద్దరం ఒకటే కాలేజీ చదివినాము బాబు. నేను చదివే విషయం ఏంటంటే, చెప్పవలసిన విషయం ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో నేను ఇంటర్మీడియట్ ఈవినింగ్ కాలేజ్ చేసిన విద్యానగర్లో 83లో. సేమ్ నా కొడుకు 2003లో అదే కాలేజీలో డిగ్రీ చదివిండు, డిగ్రీ సీట్ వచ్చింది తెలియకుండానే. ఎక్కడ మేము అమర్చింత 200 కిలోమీటర్లు హైదరాబాద్కు, అయినా అప్లై చేసుకుంటే అదే స్కూల్ కాలేజీలో సీట్ రావాలనేది ఏం లేదు. కానీ నేను వచ్చి ఆ స్కూల్లో కాలేజీలో చదివినా, నా కొడుకు కూడా అదే కాలేజీలో అప్లై చేసుకున్నా, దాంట్లో సీట్ వచ్చింది, నాకు తెలియదు. ఇద్దరం అదే కాలేజీలో చదువుకోవడం, ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక ప్రాంతం కూడా కాదు, అదే స్కూల్లో అదే కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం మేము. అంటే ఒక నేచర్ని, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి చదువులు కూడా డిఫరెంట్ ఉంటాయి. అది గట్టిగా అడగొచ్చు, మాకు ఎందుకు పాఠాలు చెప్పవని అడిగే హక్కు, రైట్స్ వస్తాయి. అట్లా మనము ఆ యొక్క నేచర్ ఏంటంటే, మనము స్వతంత్రంగా జీవించాలి, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అంటే తప్పకుండా మనకు ఒక స్వతంత్ర భావాలు అనేవి ఉండాలి. ఆ రకంగా నేను ఆ చిన్న ఇంట్లో ఎందుకు ఉన్నానంటే, అక్కడ ఉండడం వల్ల నాకు నష్టం ఏముంది? కాకపోతే కొంచెం అన్ని సౌలభ్యాలు లేకపోవచ్చు, ఏసీలు లేకపోవచ్చు, చిన్న ఫ్యాన్లు ఉండొచ్చు, లేదంటే మంచి బండలు కూడా లేకపోవచ్చు, కింద చిన్న తెల్ల బండలు, నల్ల బండలు, చిన్న కాస్ట్లీ 5 రూపాయల 10 రూపాయల బండలు. అలాంటి జీవితంలో గడపడం చాలామందికి తక్కువనే అనిపిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో సాయి చంద్ ఉన్నాడు, మీరు ఎందుకు అంత తక్కువ జీవనాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది, సాయి చంద్ ఏమన్నా అడిగిలేడా మిమ్మల్ని, లేదా సాయి చంద్ నువ్వు అడిగిలేవా అనే ప్రశ్న వస్తుంది చాలామందికి. కానీ తెలుసు సాయి చంద్ కూడా ఏం తెలుసు అంటే, ఇది అమ్మ నాన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇది దీన్ని డిస్టర్బ్ చేయకూడదు.
ఎంత పెద్ద మేడలో పెట్టినా కూడా ఈ ప్రేమ ఈ ప్రేమ ఈ అనుభూతి ఇంకోటి మేము కూడా పెరిగినాం ఈ ఇంట్లో, అచ్చా అదే ఆ స్థలం లొకాలిటీలో పెరిగినాం, ఆ ఇంట్లో పెరిగినాం. ఆ వాతావరణం అంతా కూడా మాకు కదిలొస్తుంటది. ఎప్పుడైనా వస్తే ఒక అనుభూతి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చినామంటే ఆ ఒక చిన్నప్పటి అనుభూతి మాకు కలుగుతుంది. మా అమ్మ ఈడ కూర్చుంటుండే, మా నాన్న ఇట్లా వస్తుండే, మేము ఈడ స్నానం చేస్తుంటే జ్ఞాపకాలుగా ఆ జ్ఞాపకాలు మళ్ళీ కొత్త దానికి రావు. ఎక్కడ వస్తాయి, ఏమున్నాయని